మొదటి తిమోతికి వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మైక్లో ఎవరన్నా చదివి నాకు సహాయం చేయండి అన్న. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమన్నాడు ఇక్కడ? మాటల్లోను, దేనిలంట? మాటలోను. కొన్ని ఇక్కడ మనకు రాయబడిన మాటలు, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నిజమే, తను దేవుని యొక్క పరిచర్యలో అపోస్తులైన పౌలు గారు ఆయన ఎలాగైతే మాదిరికరంగా జీవించాడో తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు అంటే ఈ దినమందున మరి దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసానికి సంఘానికి ఆయన బోధించాలంటే మొదట ఆయన మాదిరిగా ఉండాలి. అంతే. అంటే ఇంట్లో తల్లిదండ్రులను బట్టే బిడ్డలు కూడా నేర్చుకుంటారు. మనం ఏదైనా ఒక అలవాటు నుంచి మనం విడుదల పొందితే మనం ఏదైనా చెప్పగలుగుతాం. బిడ్డలు చూసేది ఎవరిని చూస్తారు? ఇంట్లో పిల్లల్ని పద్దాకే అమ్మోళ్ళు ఎవరన్నా ఫోన్ చూడబాకరు అన్నావు అనుకో, ఈ పిల్లోడు గబుక్కునేమంటాడు, నువ్వు చూస్తలేదేంటి అంటాడు. అంటే ఏదైనా గనక ఒకవేళ పిల్లలకి ఏదైనా మాట చెప్తున్నప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు సమాధానం చెప్తున్నారంటే ఏంటి? వాళ్ళలో ఏదో ఒక లోటును వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళలో ఏదైనా ఒక లోటును చూసినప్పుడు వాళ్ళు వెంటనే పిల్లలు ఏమంటారంటే, నువ్వు అలా మాట్లాడలేదా, నువ్వు నిన్న అబద్ధం చెప్పలేదేంటి, నా ఇంట్లోనే ఉన్నప్పుడు కూడా నువ్వు ఆయన లేడని చెప్పావుగా. ఇప్పుడు పిల్లలు ఏమనుకుంటారు? మా అమ్మ అబద్ధాలు బాగానే ఆడుతుంది, మా నాన్న ఇంట్లోనే ఉన్నాడుగా, ఆ మంగళవారం వచ్చిన ఎమ్మటే అడుగుతూ ఉంటాడు, ఏమ్మా డబ్బులు ఎప్పుడు ఇస్తావో అని అడగగానే ఆయన లేడు కానీ అమ్మా ఆయన వచ్చి నాకు అడిగి ఆయన ఎక్కడ ఉంటాడు? వాళ్ళ బండి చూసినే వస్తారు, వాళ్ళు బండి ఇంట్లోనే ఉందన్న సంగతి తెలుసు వాళ్ళకి. అయినా ఇంట్లో అబద్ధాలు ధారాళంగా మాట్లాడుతున్నప్పుడు పిల్లలకు అర్థం అవుద్ది, మా అమ్మ కూడా ఏమవుతుంది, అబద్ధాలు ఆడుతుంది కాబట్టి మేము కూడా అబద్ధాలు ఆడవచ్చు, మా అమ్మ కార్తీక దీపంగా చూస్తుంది కాబట్టి మేము కూడా కార్తీక చూస్తాం. అంటే మాదిరి అనేది మొదట పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారంటే తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు. అలాగే సంఘములో కూడా ఎవరు ఎలా నడుచుకోవాలనేది దైవజనుడిగా నువ్వు మొదట మాదిరిగా ఉండు. అవును, ఎప్పుడు అంటే మొదట నువ్వు అంటాడు ఈ సంగతులను ఏమన్నాడు అక్కడ? ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు. ఏ సంగతులు అంటే సంఘములో కొన్ని పరిస్థితులు ఉంటాయి. మీరు 7-8 వచనాలు మీరు చదివితే కొంచెం అక్కడ రాయబడింది ఏంటో తెలుసా? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. ఏ ముచ్చట్లు అంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. ఏం చేయాలి? నీకు నీవే సాధకము చేసుకొని శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైందున అది అన్ని విషయములలో కూడా ఏమవుతుంది? అది ప్రయోజనకరమైంది. అవును, సంఘములో నీ వీటి గురించి ముందు సంగతులను బోధించు. వాళ్ళకి ఏంటంట? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలంట. ఏ ముచ్చట్లయ్యా అంటే ముసలోళ్ళే మాట్లాడుకుంటారా? పిల్లలు ఇంకా మాట్లాడుకోరా? కొన్నిసార్లు మనుషులు వాళ్ళు మాట్లాడే మాటలు, ఎందుకంటే ఆ మాటలు కొన్నిసార్లు సంఘంలో కూడా కొంతమంది చెవులు కొరుకుంటూ ఉంటారు. నీ గురించి చెప్తున్నాడు పాస్టర్ గారు అంటూ ఉంటాడు.
అంటే మనుషుల్లో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నా గురించి మాట్లాడారని చెప్పుకోరు, నీ గురించి ఇట్ట పుడుతూ ఉంటాడు ఒక్కడ. అంటే రకరకాలైన మనుషుల్లో ఎలా ఉంటుందంటే ఇక వాళ్ళ లేక ఆ మాటలు అనేది జరగవు. ముసలమ్మ ముచ్చట్లు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలంట? విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలి? మొదట సాధకము చేసుకో. అంటే ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది కనుక నీవు భక్తిలో నువ్వెప్పుడు కూడా సాధకం చేసుకోవాలా, ప్రాక్టీస్ అవ్వాలా. ఎప్పుడు కూడా నీ భక్తిలో నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే రోజు రోజుకి మనము ఆత్మలో మనము ఎదగాల. ఎలాగూ నీవు అన్ని విషయాల్లో కూడా ఈ లోకంలో కొంచెం చదువులో ఎలాగైతే ఎదగాలనుకుంటున్నావో, అలాగే కొంచెం ఆర్థికంగా నువ్వు ఎప్పుడైతే ఎలాగ ఎదగాలనుకుంటున్నావో, ఈ లోక సంబంధమైన వాటన్నిటి విషయంలో కూడా నువ్వు ఎలాగైతే ఎదగాలనుకుంటున్నావో నీ భక్తిలో కూడా ఎలా ఉండాలా? 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళ నుంచి ప్రార్థనకు వచ్చినా ఎక్కడున్నావురంటే అక్కడే. రక్షణ పొందేవా అంటే పొందుతాలేండి అంటాం. బాప్తిజం తీసుకున్నావా అంటే తీసుకుంటా పాస్టర్ గారు అంటాం. మరి ప్రభు బల్ల ఎప్పుడు పాల్గొంటావు అంటే టైం ఉందిలేండి. అంటే ఏంటి అంటే కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటుందంటే నా యొక్క ఆత్మీయ జీవితం విషయంలో వాళ్ళకి ఒక ఆశ అనేది లేనట్టుగానే, వాళ్ళకి లోక సంబంధమైన అన్నిటిలో ఎదగాలనుకుంటారు తప్ప ఆత్మలో కూడా ఎదగాలి అన్న ఆలోచన రాట్లా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే 8వ వచనం చదువుతున్నాను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవిషములను రాబో జీవిషములను వాగ్దానముతో కూడిన అన్ని విషయములో కూడా ప్రయోజనకరమగును. దైవభక్తి అనేది ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా నీకు క్షేమాన్ని ఇస్తుంది, నీ కాపుదల ఇస్తుంది, నీకు విశ్వాసంలో ధైర్యంగా నిలబడటానికి దైవభక్తి ఉపయోగపడుతుంది. అలాగే ఏ రోజు చచ్చిపోయినా ఆ నిత్య రాజ్యం అనేది నువ్వు సంపాదించుకోగలుగుతావు. శరీర సంబంధమైనది కొంచెం మట్టుకు అంటే మన బ్రతికున్నంత కాలమే ఏదైనా మనము అనిపించగలం. బాగా చదువుకోరా, మంచిది చదువుకో, చదువుకున్న దాన్ని బట్టి మంచి ఉద్యోగం సంపాదించుకుంటావు, మంచి కార్లు కొనుక్కుంటావు, మంచి గృహాలు సంపాదించుకుంటావు, నీ యొక్క ఫ్యామిలీని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు పెట్టుకోగలుగుతావు. అది కొంతవరకు. కానీ నీ డబ్బు, నీ జ్ఞానము, నీ తెలివితేటలు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. మరి దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే నువ్వు దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే దైవభక్తి అనేది ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలో కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో కూడా ప్రయోజనకరము. అవునండి, దైవభక్తి అనేది ఇప్పుడే కాదు, నీకు రాబో తరములో కూడా నీ యొక్క భక్తిని బట్టి. అందుకని నీతిమంతుని యొక్క బిడ్డల వెడవబడ్డ కానీ వారి సంతానము భిక్షమెత్తి ఉండట కానీ నేను చూచి ఉండలేదు. నీ నీతిని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీవు అనుసరించే నీ భక్తి ఎంతవరకు ఉంటుందో తెలుసా? నీ నీతి నీ పిల్ల తరాలకి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవునండి, నీ భక్తి అనేది నీ రాబోయే తరతరాలకు ఒక దీవెని సంపాదించుకుంటావు. నీతో కాదు, అబ్రహాము యొక్క విధేయత అనేక తరతరములకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ సంపాదించుకున్న నీ ఆత్మీయ స్థితి, నీ భక్తి. అందుకని నువ్వు భక్తిగలో నువ్వు జీవిస్తే నీ బిడ్డలు కూడా ఆటోమేటిక్గా భక్తిలో ఆ ఆశీర్వాదం వాళ్ళు సంపాదించుకుంటారు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఈ శరీర సంబంధమైన దాని మాట కోసమే, అంటే దానికోసమే మనం పుట్ల, ఈ యొక్క జానుడి పొట్ట కోసమే మనం బ్రతకలా. ఈ రోజున మనం అనుకోవచ్చు కోటి విద్యలు దేనికోసం అంట? కూటి కోసమే. నిజమే, మనుషుల్లో అనుకునేది నువ్వు ఎంత జ్ఞానం కలిగినా కోటి విద్యలు సంపాదించినా ఈ యొక్క జానుడి పొట్ట కోసం అనుకున్నావు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు యథార్థమైన జీవితం జీవించేవారు, వారు తరతరములకు ఒక ఆశీర్వాదం. అవునండి, దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది అది నువ్వు ఊహించలేవు.
అది నీ ఊహకు కూడా అందదు. నిజమేనండి. తరతరములకు ఒక ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు జీవించాలంటే ఇప్పటి ఆత్మీయ స్థితిని నువ్వు ఎప్పుడు కూడా చులకనగా ఎంచదు. అందుకని నీవు భక్తిలో దినదినము నువ్వు సాధకము చేసుకోవాలి. ఏమన్నాడు తిమోతితో ఇక్కడ? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో నీవేం చేయాలా? సాధకము చేసుకో. నువ్వు ఎప్పుడు కూడా దినదినము నేను ఆత్మలో ఎదగాలి, బిడ్డల శరీరరీతిగా ఎదగాలని ఎలా కోరుకుంటామో ఆత్మలో కూడా నువ్వు ఎలాగ ఉండాలంట? దినదినము నువ్వు కూడా ఎదగటానికి ప్రాక్టీస్ చేయాలి. మొదటి రోజున మోకాళ్ళ నొప్పులు వచ్చేసి ఎక్కువసేపు ప్రార్థన చేయలేము. మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా అలాగే అనుకుంటాం, ఇవాళ కొంచెం కాళ్ళు బట్టి అతను వాన వచ్చినట్టుగా ఉందిగా వద్దులే అనుకుంటాం. సరే రెండో రోజు మరీ బద్దకిస్తే బాగోదని చెప్పేసి మళ్ళీ కొంచెం రౌండ్ వేసి వస్తే బాగుంటుంది కొంచెం అని అలాగూ దినదినము కొంచెం ఒక రోజున అరగంట నడిచావనుకో, ఇంకొక రోజున ఒక 10 నిమిషాలు అలా పెంచుకుంటూ ఆ ప్రాక్టీస్ అనేది నువ్వు చేస్తే నీ బాడీ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అలాగే శరీర సంబంధమైన దానికి కొంచెము మట్టు ప్రయోజనకరమైన దానికి మన సాధన చేసుకున్నట్లే నీవు దైవభక్తి విషయంలో కూడా ఏం చేయాలి? నీవు సాధకము చేసుకోవాలా. నిజమే, తిండిని పెంచుతున్నాం, ఆహారం రకరకాలుగా సిర్లెక్క స్టేజ్లు మారినట్టుగానే మనకి అన్ని రకాలైన ఫుడ్ అయితే మనం తీసుకోగలుగుతున్నాం శరీర సంబంధమైన దానికి. మరి ఆత్మ సంబంధమైన దానికి మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు, ఈ రోజు నుంచి నేను కొంచెం రోజుకు ఒక అధ్యాయమన్నా చదువుకుంటాను, ఒక అరగంటన్నా ప్రార్థన చేసుకుంటాను అనుకున్నావు అనుకో. అలాగూ నువ్వు దినదినము కూడా నువ్వేం చేయాలంటే కొంచెం వాక్యం లోతులోకి నువ్వు వెళతా ఉంటే ఆ వాక్యం ఏమవుతుందంటే నిన్ను కొంచెం ఆత్మీయ మెట్టులోకి నిన్ను అర్థమయ్యేలాగా, కొన్నిసార్లు నువ్వు ఇరుకులో కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆ వాక్యమే కొన్నిసార్లు నీకు జ్ఞాపకం వచ్చి నీ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు ఆ వాక్యమే కొన్నిసార్లు ఏం చేస్తుంటే నిన్ను ఆదరిస్తుంది. కొన్నిసార్లు మనకు బాధలో వేదనలో కొంచెం అలాగా అప్పులలో ఇంటి మీదకి వచ్చి తిడుతున్నారనుకో, కొన్నిసార్లు ఏం చేయాలి అర్థం కాక అలా కళ్ళంట నీళ్ళు కాసుకుంటా అలా చూస్తే గోడ మీద చిన్న వాక్యం కనపడదు, భయపడకము నేను నీకు తోడుగున్నాను. ఆ మాట ఏమనిపిస్తుంది తెలుసా నీకు? ప్రభా నీ వాక్యమే నన్ను ఆదరించుదయ్యా, అవునయ్యా నీ వాక్యమే నన్ను ధైర్యపరచుదయ్యా, కొన్నిసార్లు నేను కుంగిపోతున్నానయ్యా, నిజమే నా కుటుంబంలో పరిస్థితులను బట్టి నేను చాలా కలత చెందుతున్నాను ప్రభా, కానీ నన్ను విడిచిపెట్టలేదు ప్రభా, నువ్వు నన్ను ఆదరిస్తున్నావయ్యా, నన్ను ధైర్యపరుస్తున్నావయ్యా. అవునండి, ఆయన వాక్యం ఏం చేస్తా తెలుసా? వాక్యం అందుకని అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే నిన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే నీ బాధలో నీకు నెమ్మదిస్తుంది. ఎందుకంటే ఆయన నిన్ను ఆదరించేవాడు. ఆయన పేరు ఆదరణకర్త. ఏం పేరు అయింది? ఆదరణకర్త. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు ఎలాగా ఈ పనులను ఎలా చేసుకోవాలా, ఏం చేయాలా అర్థం కానప్పుడు కూడా ఆదరణకర్తగా నిన్నేం చేస్తారంటే నిన్ను ఆదరించే దేవుడు అండి. నిజమేనండి. ఆయన అంటున్నాడు, అందుకని నువ్వు ఎలా ఉండాలి అంటే మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు. అవునండి, ఈ మాటలు కొన్నిసార్లు పౌలు గారు చెప్పడం మాత్రమే కాదు కానండి, దేవుని యొక్క బిడ్డలుగా మరి మనమందరము కూడా ఆత్మలో మనము ఎదగాలని నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చాడు. ఎలాగ మాట ఇచ్చాడు అంటే ఆయన ఏదైతే నీకు ఒక మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చి ఆయన చూపించాడు. అవును, ఎందుకంటే మన మాట అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి తప్ప
మాట అడిదిప్పి మళ్ళా బొరలేయకూడదు. ఒక్కసారి గనక నీ మాటలో తేడా వచ్చిందనుకో, నేను నమ్ముతారా? అందుకని తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అబ్బాయి, నువ్వు మాటలో జాగ్రత్తగా మాట్లాడు. అవునండి, ఎందుకంటే మాటలో కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకున్న కష్టం. రేపు డబ్బులు ఇస్తానని చెప్పినాక తర్వాత స్విచ్ ఆఫ్ చేశారనుకోండి, జనాలు ఏమనుకుంటాడు? నమ్ముతారా జీవితంలో? మళ్ళా నువ్వు గబ అబద్ధాలు తెగ ఆడేసి చేస్తావు అనుకో, అసలు ఎంత మాయగాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళ జనాలు. ఇక మనుషుల్లో అసలు ఏమి తెలియనట్టుగాని ఈ రోజున నిన్నెక్కడికి వెళ్ళా ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఒక మహానుభావుడైతే ఒక సందులోనే 4 ఫ్యామిలీలు పెట్టాడు తెలవకోకుండానే. ఒకళ్ళు తెలవకుండా ఒకళ్ళ మాటలు. ఒకళ్ళు ఎక్కడికో క్యాంప్కి వెళ్ళిపోయిన అంటున్నాడు, మళ్ళా చూస్తే ఎక్కడ ఉన్నాడు. ఈ మధ్య ఇప్పుడు అడ్వాన్స్గా టెక్నాలజీని బట్టి ఫోన్ నెంబరు గూగుల్లో చెక్ చేసుకుంటే ఆ లొకేషన్ కూడా చూపించేస్తుంది. ఇవాళ ఎక్కడున్నారో కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు. ఆ ఫోన్ పట్టుకుంటే మొత్తం నీకు డిస్టెన్స్ సహా చూపించేస్తుంది. ఎక్కడ ఎవరు ఏ మాట్లాడుతున్నారో ఎక్కడ ఉంటున్నారో అన్ని విషయాల్లో ఈరోజు నా టెక్నాలజీని బట్టి. అంటే పాపం ఏదో పెళ్ళైన కొత్తలో పాపం తెలవక మా ఆయన పాపం చెప్పింది కరెక్ట్ అనుకుని నమ్మేసిన వాళ్ళు తర్వాత ఆడే అబద్ధాలన్నిటికీ వాళ్ళు ఏమనుకుంటారు? అబ్బో, అబద్ధాలు పుట్ట, మాట అనేది నికరం లేదు మనిషిలో. మనిషి మాట్లాడతాడు కానీ అన్నీ అబద్ధాలే. ఎక్కడే ఏదేదో అసలుకి నోరు తెరిస్తే సత్యం అనేది రాదు. నిజమే. ఎందుకంటే ఒక్కసారి గనక మనిషి యొక్క మాటలో తేడా గమనిస్తే ఆ మనిషిని మాటను బట్టి ఇక ఆలోచిస్తారు, పర్వాలా. అందుకనే ప్రభువు ఏదైతే మాట్లాడారో ఆ మాట చేసి చూపించారు. అవునండి, మత్తయి సువార్తలోకి ఒకసారి యేసు ప్రభు వారు ఏది మాట్లాడారో అది చూపించారు. అకండి 5వ అధ్యాయం 44వ వచనం చదువునాను ఒకసారి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసారండి, ఏమన్నాడు ప్రభు? నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు అయ్యున్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వరకు ప్రార్థన చేయండి. మరి తను అప్పగించడానికి ఇస్కరియోతను కూడా అలాగే ప్రేమించారా లేదా చెప్పండి? అంతము వరకు. ఎప్పుడు వరకు తెలుసా? పేతురు గారు పాదాలు ఎలా కడిగాడో ఇస్కరియోత పాదాలు కూడా అలాగే కడిగాడు. మనమైతే అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాలన్నట్టుగా ఇష్టం అయిన వాళ్ళతో ఒకలాగన్నా ఇష్టం లేని వాళ్ళతో ఒకలాగన్నా మన భావాలు అహభావాలు అర్థమైపోతాయి. కానీ యేసుప్రభు అట్లా చేయలేదండి. పేతురు గారి పాదాలు ఎలాగైతే గిన్నెలో పెట్టి నీళ్ళలో వేసి గాడిని కడిగాడో సేమ్ అలాగే ఏ మాత్రం మార్పు లేకుండా ఇస్కరియోత పాదాలు కూడా అలాగే కడిగి, నేను ఎలా చేశానో మీరు కూడా అలాగే చేయండి అని ఒక మాదిరిగా మనకు ఆయన చేసి చూపించారు. అవునండి, చూడండి, ప్రభువారు చెప్పడం మాత్రమే కాదండి, ఆయన చేసి చూపించి మనకు ఒక మాదిరిగా శత్రువును ప్రేమించమన్నట్లుగానే ఆయన తను అప్పగించిన వాడు ఎవడై ఉన్నాడో ఎరిగి ఉండి కూడా అంతము వరకు కూడా అలాగే అతన్ని ప్రేమించాడు. అవునండి, అందుకనే మనము కొన్నిసార్లు మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు సంఘములోకి వెళ్ళినప్పుడు నువ్వు మాటలో కూడా వాళ్ళకి ఎలాగుండాలా? మాదిరికరంగా ఉండు. ఎందుకంటే మనుషులు రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు గమనిస్తారు, ఎలాగో మాట్లాడుతున్నారు, ఎలాగో చెప్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంట? కీర్తనగాడు రాశాడు చూడండి ఒకసారి, 55వ కీర్తన 21వ వచనం చదువునాను. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. ఎట్లాగా ఉంటాయంటమ్మా? ఎన్నపోస రాసినట్టే ఉంటాయి, మృదువుగా ఉన్నవి. అయితే వారి హృదయములో కలహమున్నది, వారి మాటలు చమురు కంటే నునిపోయినవి. ఎట్లా ఉంటాయి అంటే వారి మాటలు చమురు కంటే నునిపోయినవి. అయితే అవి వరదీసిన కత్తులే. ఏంటంటే వరదీసిన కత్తులే అనంట. మాటలు చూస్తే మాత్రం అబ్బా నూనె పూసినట్టే మెత్తగా అసలుకి ఎన్నపోస పూసినట్టుగా ఉంటుందంట. తర్వాత ఈ నాలుక తాటి పట్టా అన్నట్టుగా ఉంటుంది. నిజమే, ఈడి గురించి ఆడికి పెట్టేస్తారు, ఆడి గురించి నీకు తెలుసా?
పాస్టర్ గారు నాకు నిన్న నీ గురించే నాతో చెప్పాడని ఏదైనా ఒక్క మాటని దానికి తిరగేసి బోర్లేసి మొత్తానికి రకరకాలుగా మాట మారేశారు అనుకోండి, ఇక ఏంటి అసలుకి అని జనాలకి పోటాట్లు పెడతాం తప్ప ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. ఈ ఫోన్ ఏదో ఉచితంగా ఎంతసేపు అన్నా మాట్లాడుకున్నా వచ్చు అని మొత్తానికి ఈ యొక్క పథకం వచ్చిన తర్వాత ఇక గంటలు మాట్లాడతాం మనుషులు. ఇక లేనిపోయిన పోటాట్లు తెచ్చుకుంటమే. చాలా జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది యొక్క మాటలు అంట వరదీసిన కత్తులు. ఏ కత్తులు అన్నాడయ్యి? వరదీసిన కత్తులే. అంటే ఆ కత్తి ఎప్పుడైతే వరంటే మీరు దానికి ఒక బ్యాగ్ ఉంటుంది, దానిలోంచి తీసేవనుకో ఇక వేసేయటమే. అలాగూ ఇక నోట్లో నుంచి కొంచెం ఈ యొక్క నాలుగు బయటకు వచ్చిందనుకో, ఇది ఊరంతా తగలడద్దంట. ఊరంతా తగలడద్దు. అందుకనే యాకోబు అన్నాడు నాలుక అగ్నితో సమానం అన్నాడు. దేనికంట? నాలుక అగ్నితో సమానం. అందుకని నువ్వు మాటలో జాగ్రత్తగా ఉండాలి. అవునండి. ఒక్కసారి గనక మాట ఇస్తే ఆ మాట బట్టి మనుషులు నిలబడుతున్నావో లేదో చూస్తారు. ఒకరోజు దావీదు అన్నాడు, ఎవరి గురించి అంటే మెఫీబోషెతు గురించి. మెఫీబోషెతు ఎందుకు అంటే యోనాతాను బట్టి ఒకవేళ సౌలు అంటే దావీదుకు వ్యతిరేకంగా చేశాడు, అయినా తన కుమారుడైన యోనాతాను ప్రాణ స్నేహితులుగా దావీదు ఇద్దరు కూడా చాలా ఒకరికొకరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. కానీ ఇక దురదృష్టవశాత్తు యోనాతాను చనిపోయాడు, సౌలు కుటుంబం మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు చనిపోయారు. ఒక రోజున సీబా అనే వ్యక్తి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఈ అబ్బాయి ఎవరైనా యోనాతానును బట్టి ఏదైనా కొంచెం నేను ఏదైనా మేలు చేయాలనుకుంటున్నాను, సౌలు వంశంలో ఎవడైనా బ్రతికి ఉన్నాడా అన్నాడు. చూడండి ఒక్కసారి ఆ మాట మీకు చూపిస్తా. 2వ సమూయేలు 9వ అధ్యాయము 2-3 వచనాలు చదువునాను ఒకసారి. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే గదా అని అడగగా అతడు నీ దాసుడనైనా నేనే సీబాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడగగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. కుంటి కాళ్ళు కలిగిన వాడు ఉన్నాడయ్యా, వాడి పేరు మెఫీబోషెతు. వాడు కుంటి కాళ్ళు కలిగిన వ్యక్తి. అంటే ఎవరిని బట్టి? చూడండి, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. మాటలు చెప్పడం కాదండి, దాన్ని పోషించుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే చూడండి, ఒకసారి మాట అనేది మాట కొరకు కట్టుబడి ఉంటున్నావా లేదా? అప్పు ఎవడికిస్తాడు చెప్పండి? నోటు లేకోకుండా ఎవడికైనా సరే అప్పు ఎవడికన్నా ఇచ్చేవాడు దేని బట్టి ఇస్తాడు చెప్పండి? ఆ అన్న ఫోన్ చేస్తే నేను ఇచ్చేస్తాను అన్నారు అనుకోండి, అంటే ఏంటి చెప్పండి? ఆ అన్న మాట మీద అతనికి నమ్మకం. అన్న చెప్పాడబ్బా, ఇంకా నోటు అవసరంలా, ఏం అవసరంలా. అంటే ఒక మాట చెప్పాడంటే ఆ మాటను బట్టి అతను నిలబడతాడు. కాబట్టి ఒక మాట ఒక వ్యక్తిని నమ్మాలంటే అతనిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టే నమ్ముతాడు. నిజమే. ఇక్కడో మాట అక్కడో మాట లేచిన కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవడు నమ్ముతాడు? ఇంకా నమ్మరు. ఇంటి వాళ్ళే నమ్మరు, ఇంకా బయటోడు ఎక్కడ నమ్ముతాడు? అందుకనే అబ్బాయి తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు, మాటలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఏమన్నాడు తెలుసా? కిందకి వెళ్తే 7వ వచనం నుంచి కొంచెం 9వ వచనం వరకు మీరు చదివితే అందుకు దావీదు నీవు భయపడవద్దు, నువ్వు భయపడబాక నిమిత్తముగా నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితృడైన సౌలు భూమి అంతయు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనే నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అని.
అప్పుడు రాజు ఆ. సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి ఆ. సౌలునకును సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని అబ్బబ్బా. నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. మాట అంటే మాటేనండి దావీదు. చూసారా, సదాకాలము నువ్వు నా బల్ల దగ్గర భోజనం చేయవయ్యా, చచ్చిన కుక్కలాంటి ఉన్నాయా, నాకంటూ ఎవడో లేడయ్యా, నాలాంటి వాడిని నువ్వు ప్రేమించేవా. అంత మాత్రమే కాదండి, సౌలుకు ఎంత భూమి అయితే ఉందో, సౌలుకి ఏ ఆస్తి అయితే ఉందో, ఆ పొలాలేంటి, ఆ భూములన్నీ కూడా మళ్ళా ఎవరి కోసం అన్నాడు? ఇప్పుడు నువ్వేరా వారసుడు, రాజ్యము నేను జయించినా సరే సౌలు ఎంత సంపాదించాడో, సౌలు యొక్క ఆస్తి అంతా నీకోసం అది నేను ఇస్తున్నాను. మాట ఇచ్చాడు. చూసారా, చూడండి, కొన్నిసార్లు ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడేటట్టుగా ఉండాలని దేవుడు అందుకనే దావీదు యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు, శత్రువును కూడా ప్రేమించే హృదయం కలిగిన వ్యక్తి. యేసు ప్రభు ఎలాగైతే ప్రేమించారో, శత్రువుని ఎలాగ ప్రేమించారో, దావీదులో కూడా ఏ మనసు చూసినట్టు దేవుడు, ఆడ వంశం నిలబడకూడదు అనుకునే ఆ కాలంలో కూడా ఆ సౌలు ఎంత వ్యతిరేకంగా దావీదుకు చూపినా సరే దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని ప్రేమను ఆయన ఏళ్ళ చూపిస్తున్నాడు. చూడండి, కొన్నిసార్లు మనకి ఇలాంటివి విన్నప్పుడు నిజంగా మాట అంటే ఎంత నిలబడుతున్నారే. ఎందుకంటే సంగమునకు నువ్వు అది నేర్పించాలి. ఒక వ్యక్తి యొక్క మాట తీరు ఎలా ఉండాలి, ఒక వ్యక్తి యొక్క మాట్లాడే మాటను మనుషులు నమ్మాలంటే మొదట మనం ఎలా ఉండాలా? మాదిరికరంగా మనం ఉండాలి. అవునండి, ఉంటే అన్నలాగా నేను ఉండాలిరా, ఉంటే నేను అక్కలాగా ఉండాలిరా. అవునండి, అలా నిన్ను గురించి నన్ను గురించి అనుకుంటున్నారా ఎవరైనా? ఆడిది ఒక బతికేనా అంటున్నారా? నిజమే, కొన్నిసార్లు మన జీవితంలో కాచి వడపోస్తారు మనుషులు. అవునండి, మన జీవితంలో కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలని మాట్లాడే మాటలో, అందుకని నువ్వు వాళ్ళకు బోధించు, ఆజ్ఞాపించి బోధించు అని చెప్తున్నాడు. అవునండి, ఇంకొక మాట ఏంటి? మాట కాకుండా రెండో మాట ఏమన్నాడు? ప్రవర్తనలోను. ఏమిటంటండి? ప్రవర్తనలో కూడా. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉండాలంట? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అవునండి, బోధించడం మాత్రమే కాదు తిమోతి, నువ్వు ఎలాగుండాలా? నీ ప్రవర్తనలో కూడా నువ్వు ఎలాగుండాలి? మాదిరికరంగా ఉండాలి. అవునండి,